ఇప్పటికే సున్నీలు, కుర్దులు, అట్లాగే బైజంటైన్ వర్గము వీళ్ళందరూ కూడా ఇరాన్లో ఎదురు తిరిగి ఆందోళన చేస్తున్నారు, రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నారు. మరొకవైపు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా జనాలను రోడ్డు మీదకి తెప్పించడం ద్వారా వీళ్ళని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం, వీళ్ళు ఏదైనా బయటకు వస్తే చంపేసేటటువంటి ప్రయత్నం అక్కడ ఖొమైనీ బ్యాచ్ చేస్తుంది ఇరాన్. అయితే ఇప్పుడు అలా ఉద్యమాలు చేసే వాళ్ళు సొంత వాళ్ళు కూడా ఆందోళన చెందే వాతావరణం వచ్చింది. ఏంటంటే బ్యాంకుకి వెళ్తే డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు. వీళ్ళ డబ్బులే ఇంతకాలం ఏ బ్యాంకులు అయితే వేశారో, ఈవెన్ ప్రభుత్వ రంగ బ్యాంకులలో సైతం డబ్బులు ఇవ్వట్లేదు. టోటల్ అమౌంట్స్ బ్లాక్ చేశారు. లిమిటెడ్ అమౌంట్ 10 to 20% మించి డ్రా చేసుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. యుద్ధం సందర్భంలో రూపాయలు చేతిలో పెట్టుకుని కావాల్సిన సామాన్లు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోకపోతే ప్రమాదం అని భావిస్తున్నటువంటి వాళ్ళు, ఎందుకంటే చాలామందికి బంకర్లు ఉన్నాయి, ఇళ్లలో భూమి అడుగుని తలదాచుకుంటుంటారు, ఈ పైన ఏం పెద్ద పర్లేదు అన్నట్టు. అట్లాంటి వాళ్ళకందరికీ ఇప్పుడు చేతిలో డబ్బులు లేకుండా, వాళ్ళ సంపాదన వాళ్ళ చేతుల్లో లేకుండా బ్యాంకుల మీద పెట్టినటువంటి రిస్ట్రిక్షన్తో ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ బ్యాంకుల దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు అంతర్జాతీయ మీడియా టచ్ చేస్తోంది.